హాయ్ ఫ్రెండ్, ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు వాక్యం దేవుడిచ్చిన వాగ్దానం, ప్రభువా ప్రభువా అన్నవాడు పరలోక రాజ్యం చేరడు, కానీ తండ్రి చిత్త ప్రకారం నెరవేర్చేవాడే పరలోక రాజ్యం చేరుతాడని వాక్యంలో సెలవిస్తుంది. మరి ఈ రోజున సెల్లును 24 గంటలు ఆ సెల్లులో ఏదేది ఉందో దాన్ని గెలుపుతూనే ఉండి చూస్తూ ఉన్నావు. కానీ దేవుడు నిన్ను సృష్టించినాడు కదా, అందులో ఏముందో అని ఎన్నడైనా బైబిల్ను తీసి ఎవరైనా చదివారా? గంటలు గంటలు ఆ సెల్లులో చూస్తూ నీ తలను, నీ యొక్క శరీరాన్ని, నీ చూపును చెడగొట్టుకుంటున్నావు. కానీ అందులో ఉన్న సత్యాన్ని తెలుసుకొని 10 నిమిషాలైనా దేవుని మాటలు చదువుతున్నావా? అలాగునే ఏదైనా పొలానికి వెళ్ళినప్పుడు ఇతరులకు దేవుని గురించి ఎవరైనా చెప్తున్నారా? వారి గురించి వీరి గురించి మాట్లాడుతున్నారు, కానీ దేవుని మాటలు 4 మాటలైనా దేవుని మాటలు చెప్తున్నారా? అలాగే పేస్ట్ చేసుకుంటూ, బ్రెస్సింగ్ చేసుకుంటూ కూడా వాక్యాన్ని చదివే కృపను నేర్చుకోవచ్చు కదా. అలాగే స్నానం చేస్తూ కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవచ్చు కదా. ఏదైనా ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు దేవుని పిలుపును తెలుసుకోవచ్చు కదా. ఈ లోకము మంచిని చేయడానికి ఇష్టపడటం లేదు, చెడును కావాలని ఇష్టపడుతూ ఉంది. ఈ రోజున మరి మానవులు, స్త్రీలు అలా తయారవుతున్నారు. సెల్లులో గడిపే ఆ గంటల సమయానికి 10 నిమిషాల వాక్యమును గడిపి ఆ వాక్యంలో ఉన్న సత్యాలు తెలుసుకుంటే ఎంత ధన్యులమవుతాము. చూడండి, ధనం ఉన్నవాని వెంట ఎంతోమంది బంధుమిత్రులు తిరుగుతారు. తాగుతూ స్నేహితుని వెంట ఎంతో బంధుమిత్రులు, స్నేహితులు అవుతారు. కానీ మంచి వాణ్యంపటి ఒక్క స్నేహితుడు కూడా తిరిగాడు. ఎందుకంటే వాడు మంచి చెప్తాడు కాబట్టి వాని మాట ఎవరు వినరు. అదే చెడు మాటలు చెప్తే ఈ చెవులు కోసుకునే వారిగా మనం ఉంటున్నాం. అంటే మంచికి విలువ లేదు, చెడుకు విలువ ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ మాటలను విని కనీసం సమయము ఉన్నప్పుడైనా వాక్యములో ఉన్న సత్యాన్ని తెలుసుకోండి. అందులో ఎంతో అద్భుతంగా ఉంది. ఒక వ్యక్తి దేవుణ్ణి గురించి తెలుసుకునేక తప్పు చేయాలంటే చాలా బాధపడుతున్నారు. కానీ ఈ రోజున దేవుని గురించి తెలుసుకొని కూడా ఎన్నో తప్పులు చేస్తూ సరిదిద్దుకుంటున్నారు. చూడండి, బైబిల్లో ఆదాము, అవ్వ తప్పు చేసినారు, పేతురు తప్పు చేసినాడు, సంసోను తప్పు చేసినాడు, యూదా తప్పు చేసినాడు. చాలామంది బైబిల్లో తప్పు చేసిన వారే ఉన్నారు. కానీ వారినల్లా దేవుడు శిక్షించలేదండి. ఎందుకంటే మారుతారు అనే ఒక ఆశ తనలో ఉంది. దేవుడు శిక్షించే దేవుడు కాదు, అందరినీ క్షమించి తన హృదయానికి హత్తుకునేవాడు. ప్రతి ఒక్కరూ దేవుని ప్రేమను తెలుసుకొని దేవుని నీడలో, దేవుని వెలుగులో నడుచుకొని జీవించాలని ఈ యొక్క దేవుని వాక్యం ద్వారా నేను మాట్లాడుతున్నాను. బైబిల్ చదివితే ఎన్నో సత్యాలు తెలుస్తాయి. ఈ నోటికి తాళం వేసుకోవచ్చు. అలాంటి సత్యము ప్రతి ఒక్కరూ తెలుసుకొని యవ్వన జీవితమును వ్యర్థముగా చేసుకోకుండా ప్రభు మార్గంలో నడుచుకొని జీవించాలని కోరుతున్నాను. అలాగే సైతానుకు ఈ లోకము ఇష్టం ఉండదు. ఎందుకంటే చీకటిలో నడుచు జనులకు అది చీకటిలోనే ఉంటుంది, వెలుగులో నడిచే జనులకు వెలుగుగానే ఉంటుంది. సైతాను మనను చీకటి వైపు తిప్పుతుంది, దేవుడు మనను వెలుగు వైపు తిప్పుతున్నాడు. సాతాను సహవాసం కావాలని నీవు నశించిపోతావు, దేవుని వెలుగు కావాలని నీవు ధన్యుడవైతావు. ఒకసారి ఆలోచన చేసుకొని దేవుని నడవడికలో నడుచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ బతిమలాడుకుంటూ ఈ యొక్క దేవుని మాటలు ప్రతి ఒక్కరు విని దేవుని సన్నిధానంలో నడుచుకొని మంచిగా బ్రతకాలని ఆశ.